ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతనే లేదు. నన్నిక్కడికి పంపి శంకు ఏం సంపాదించాలనుకున్నాడో తెలీదు గాని నేను మాత్రం ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరుని రాయించుకొని చెక్కేయాలి. అందరూ కూర్చున్నాక నేను తినే వాటం చూస్తే వారసురాలు బదులు అడుక్కు తినేదొచ్చిందనుకుంటారు. అందరూ రాకముందే తినేస్తే ఒక పనైపోతుంది. ఏంటి జాబిల్ ఇది? రాజమాత అంకుల్ రాకుండానే తినేస్తున్నావు? నాకు ఆకలిగా ఉంది పృథ్వీ. ఆకలిగా ఉంటే తిండివ్వండి వకీల్ సాబ్. ఈ వంట చేసింది ఎవరు? మీకోసం నేనే చేశాను. జాబిల్లి, ఏమైందమ్మా? పున్నమ్మని ఎందుకు కొట్టావు? ఏమైందమ్మా? చూడు నానమ్మా, ఈ పున్నమి నా కోసం అన్ని వంటలు చేసింది. ఈ వంటలు కుక్కలు కూడా వాసన చూడవు. అలాంటిది బంగారు పల్లెల్లో పెట్టి నాతో తినిపించాలని చూస్తుంది. అమ్మగారు, నేను బాగానే చేశాను. అవి జాబిలమ్మకు నచ్చలేదేమో. జాబిలి, పుణ్యమి వంటలు ఎలా చేస్తుందో ఇక్కడ అందరికీ తెలుసు. ఈ రోజేం కొత్తగా చేయడం లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఇంతకాలం అనాథగా బతికినా ఆనందంగానే బతికాను. ఇప్పుడు ఆయన వాళ్ళ దగ్గర బతికినా ఒక్కరోజైనా బాధపడుతున్నాను. ఇది నాకు కావాల్సిందేలే. నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. నాకెవరు వద్దు. అమ్మగారు, మీరెక్కడికి వెళ్ళొద్దు. నేనే వెళ్ళిపోతా అమ్మా. మీకు ఎలాంటి వంటలు నచ్చుతాయో నాకు తెలీదు. ఇక మీదట మీకు నచ్చేలా చేస్తాను. నువ్వు చేసే వంటల సంగతి పక్కన పెట్టు. నీ మొహమే నాకు నచ్చట్లేదు. నాకెదురు పడకుండా దూరంగా ఉండు. జాబిలి, అనవసరంగా పున్నమి గురించి తప్పుగా మాట్లాడకమ్మా. ఏంటి నానమ్మ, పనిదానికి కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నారు? అమ్మా జాబిల్లి, తనని అలా అనకమ్మా, తప్పమ్మా. జాబిల్లి, పున్నమి పనమ్మాయి కాదు. పున్నమి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. అంకుల్ ప్రాణాలు కాపాడిన అమ్మాయి. ఈ ఇంట్లో ఆనందాలు నింపిన అమ్మాయి. అయితే మీరే నెత్తిన పెట్టుకోండి. నా నెత్తి మీద పెట్టడానికి ట్రై చేయొద్దు. అమ్మ జాబిలి, ఆగమ్మా.
నువ్వు పున్నమిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ రాక కోసం ఎదురు చూసిన వాళ్లలో, నీ జాడ కోసం వెతికిన వాళ్లలో, నీ రాక చూసి సంతోషపడిన వాళ్లలో పున్నమి కూడా ఉందమ్మా. 2 రోజులుంటే పున్నమంటే ఏమిటో నీకు అర్థం అవుతుంది. ఓకే నానమ్మ, నాకు నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఆగమ్మా. అదేమిటమ్మా, మేమందరం నీతో కలిసి భోంచేద్దామని ఎదురు చూస్తుంటే. సరే, మా సంగతి పక్కన పెట్టి మీ నాన్నకైనా నువ్వు ప్రేమగా తినిపించి వెళ్ళొచ్చు కదమ్మా. ఏంటి నానమ్మ, నాన్నేమైనా చిన్నపిల్లాడా? ఇంకా గోరుముద్దలు తినిపించాలా? మీరందరూ ఎందుకంత సిల్లిగా ఉన్నారు? నాకలా తినిపించడాలేమీ తెలీవు. మీరివన్నీ నాన్నకి అలవాటు చేసి నాన్నని అన్నీ ఉన్న అవటివాడ్లా చెయ్యకండి. కన్న బిడ్డ ప్రేమ కన్న తండ్రికి అర్థమవుతుంది, వీళ్ళకేం అర్థమవుతుంది? జాబిల్లి కోసం ఎదురు చూసిన ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా ఇలాంటి రోజు కొట్టొస్తుందని ఊహించలేదు. అయినా మనిషిని చూడకుండా అందమైన జీవితాన్ని ఊహించుకోవటం మా పొరపాటు. అమ్మగారు, జాబిల్లమ్మకి ఈ ఇంటి అలవాట్లు అవసరాలు ఏవి తెలియవు, అందుకే అలా మాట్లాడింది. 2 రోజులు గడిస్తే తనకన్నీ అర్థమవుతాయి. అప్పటి వరకు మీరు జాబిలమ్మని తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మీ కడుపు చల్లబడిందా నానమ్మ? జాబిల్లి అని నెత్తిన పెట్టుకున్నారు. అది మిమ్మల్ని కనీసం కేర్ కూడా చేయట్లేదు. అలాంటి దాన్ని ఈ వంశానికి వారసురాలు అన్నారు. దానికోసం హోమాలు యాగాలు ఎన్నో, అబ్బబ్బో, 1 2 ఎన్ని చేశారో. జాబిల్లొస్తే బావగారి ఆరోగ్యం కుదుట పడుతుందని అనుకున్నాం, మళ్ళీ మామూలు మనిషి అవుతారని ఆశపడ్డాం. కానీ జాబిల్లి బాలకం చూస్తుంటే బావగారిని ఆ వెటివాడిగా చూస్తుంది తప్ప ఆయన వాడిగా చూస్తున్నట్టుగా అనిపించడం లేదు. అరే, భోజనం దగ్గరే ఇంత సీన్ చేస్తుందంటే ఇక రాను ఇంకెంత చేస్తుందో. ఇంతకాలం జాబిలి లేకున్నా ఈ రాజమహల్లో అందరూ తలెత్తుకునే ఉన్నారు. ఫస్ట్ టైం జాబిలి ఉండి కూడా రాజమహల్లో చాలా కళ్ళు దించుకుంటున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.